ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి సుర్రుమంటున్నాడు. వడగాలులు దడపుట్టిస్తున్నాయి. అయినా సమరోత్సాహంతో ముందుకు అడుగు వేస్తున్నారు ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. గొంతెండిపోతున్నా, చెమట చిర్రెత్తిస్తున్నా, ముఖం కాలిపోతున్నా, కాళ్ళు వస్తున్నా, నొప్పులు పడుతున్నా ఏమాత్రం వెనుకడుగు వేయక ప్రచారం చేస్తున్నారు. పక్షం రోజుల్లో ఎన్నికల జరగనుండగా ఇక ఏమాత్రం విశ్రాంతి లేకుండా ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు సగటున 44 డిగ్రీలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో నంద్యాల 39వ వార్డు నందమూరి నగర్ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. ప్రచారం అంటే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఇంటింటికి వెళ్లి ఆప్యాయత చిరునవ్వుతో పలకరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డు ఇన్ఛార్జ్ యోసఫ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మరి గత 30 రోజులుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. గతంలో గడప గడపకి 221 రోజుల పాటు ప్రతి గడపను తిరిగాం, ప్రతి ఇంటిని టచ్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ప్రతి సందులో కూడా వెళ్ళి మరొకసారి మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో మొదటి 2 సంవత్సరాలు కరోనాలో అందరం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఆ సమయంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే విషయం కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. మరి ఆ కరోనా లాంటి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, వ్యాక్సిన్ని ఉచితంగా ఇవ్వడం అయితేనేమి, లేకపోతే క్వారంటైన్ సెంటర్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉచితంగా వైద్యం చేయించడం అయితేనేమి, లేకపోతే మాస్కులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, శానిటైజర్లు పంపించడం, ఇవన్నీ కూడా కరోనా సమయాన్ని కూడా ఈరోజు గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా మమ్మల్ని చూసిన పాపాన పోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా మాకు కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా కనపడలేదే అనేది ప్రజలే చెప్పుకోవడం అనేది నిజంగా ఈరోజు వారి యొక్క పరిస్థితిని అర్థం పడుతుంది. కరోనా సమయంలోనే కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ల టైంలో మాత్రమే కనపడే నాయకులు ఈరోజు మమ్మల్ని మాటలు అంటుంటే కూడా ప్రజలు దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు 221 రోజుల పాటు తిరిగి రోజుకి మినిమం 4 నుంచి 5 గంటలు తిరిగి మొత్తం కొన్నిసార్లు 9 గంటలు కూడా తిరిగిన మమ్మల్నే కనపడడం లేదు అని వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే మీలాంటి వాళ్ళని ఏమనాలని చెప్పేసి కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా గతంలో మీరు 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినారు, 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసినారు, 5 శాఖలకి మంత్రిగా పనిచేసినారు. మరి 5 శాఖలకి మంత్రిగా పనిచేసి నంద్యాలకి ఏం చేసినారో చెప్పండి అంటే కానీ ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి. మనం ఏం చేశారో చెప్పమని అడిగితే దానికి తప్పితే మిగతా అన్ని దానిల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనం అర్థం పడుతుంది. మరి గతంలో నిజంగానే మీరు అభివృద్ధి చేసింటే ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు నాకు 3 సంవత్సరాల అవకాశం వస్తేనే నంద్యాలలో కొన్ని శాశ్వతమైన చరిత్రలో నిలిచిపోయే పనులు చేశాం. ఈరోజు నంద్యాలని జిల్లా చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నంద్యాలకి ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం, మహిళా జూనియర్ కళాశాల నిర్మించాం, బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించినాం, ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీస్ నిర్మించినాం, ఏపీ మోడల్ స్కూల్ నిర్మిస్తున్నాం. మరి ఈ రకంగా 8 పార్కులు కట్టినాం, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు, తర్వాత 2 నేషనల్ హైవేలని శాంక్షన్ చేయించుకొని వచ్చినాం. ఈరోజు నంద్యాల నుంచి హైదరాబాద్, నంద్యాల నుంచి జమల్మడుకి శాంక్షన్ అయినాయి.
మరి త్వరలోనే నంద్యాల టు హైదరాబాద్ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. టీటీడీ కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించడానికి దాదాపు 10 కోట్ల రూపాయలతోటి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి ఒక్క వార్డులో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, తర్వాత సంక్షేమం కూడా ఈరోజు దాదాపు నంద్యాల పట్టణంలో నంద్యాల నియోజకవర్గంలో 1300 కోట్లకి పైగా పేదలకి నేరుగా అకౌంట్లోకి చేరినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ మేము చెప్పుకోగలుగుతున్నాం. మరి మీరేమో ఇంకొక వైపు ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో దానికి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పడమే తప్పితే మీకంటూ సొంత ఆలోచనలు లేకుండా పోయినాయి. అటు కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొడతారు, ఇటు బీజేపీ మేనిఫెస్టోని కాపీ కొడతారు, ఇటు ఇంకొక పార్టీల మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టి అన్నీ కలిపి ఈరోజు సూపర్ 6 అని చెప్పేసి చెప్తూ ఉంటే ప్రజలు కూడా నవ్వుతున్నటువంటి పరిస్థితి. మీరేం చేసినారు నంద్యాలకి చెప్పమంటే మేము సూపర్ 6 ఇస్తామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీది. మరి 21 సంవత్సరాలు ఏం చేసినారో మరి ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది కూడా ప్రజలు గమనించినారు. 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే నాయకులు మాకు అవసరం లేదు అని చెప్పేసి ప్రజలు కూడా చాలా స్పష్టంగా రేపొద్దున తీర్పు ఇవ్వబోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వసనీయత ఉంది. ఈరోజు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు, నెరవేరుస్తాడు అని ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఖచ్చితంగా నెరవేరదు, ఇది మనము గోడ మీద రాతల్లాగా మిగిలిపోవాల్సిందే అని చెప్పేసి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి 100% వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ఎగరబోతుంది. నంద్యాల జిల్లాని స్వీప్ చేయబోతున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాబోతుందని చెప్పేసి కూడా ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను.